గొప్ప స్థాయికి వెళ్ళిన ఆదిత్య ఆనంది జీవనను అరెస్టు చేయించి ఊహించిన షాక్ ఇచ్చిన సునంద. ఈ వీడియో చూస్తున్నట్టే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేసి మీ సపోర్ట్ను మాకు అందివ్వండి. అలాగే వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది. ఆదిత్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అప్పుడే ఆనంది అయితే అడుగుతుంది, ఏంటి ఆదిత్య గారు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అనగానే, ఏమీ లేదు ఆనంది, మా నిద్దరం బ్రతకాలి కదా, దానికోసం ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నాను అంటూ అనగానే, మీరు ఎందుకు అంత పరేషాన్ అవుతారో నేను చూసుకుంటాను కదా, నాకు ఎక్కడో దుక్కున ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ వస్తుంది, ఖచ్చితంగా నేను జాబ్ చూసుకుని మనిద్దరం ఎలా ముందుకు వెళ్ళాలో ఆలోచిస్తాను అంటూ అనగానే, లేదు ఆనంది, నీ సంపాదన మీద తింటూ కూర్చున్నానన్న పేరు నేను భరించలేను. నువ్వేమీ జాబ్ చేయవలసిన అవసరం లేదు, నేనే ఏదో ఒకటి చేస్తాను అంటూ ఆదిత్య అనగానే, అయ్యో ఆదిత్య గారు అలా ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు ఉన్న మన పరిస్థితి ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ చేయవలసిందే. మీరు సర్టిఫికెట్స్ కానీ ఏమీ ఉపయోగించకుండా జాబ్ చెయ్యాలి అనుకుంటే ఏది కుదరదు. అలాగని మీరు కష్టపడే పనులు ఏవి చెయ్యలేరు అంటూ ఆనంది అయితే అంటూ ఉండగా, లేదు ఆనంది, ఇప్పటి వరకు నేను ఏ పనులు చేయలేకపోవచ్చు, కానీ ఇక మీదట అలవాటు చేసుకుంటాను అంటూ ఆదిత్య అయితే నిర్ణయించుకుంటాడు. అనుకున్న విధంగానే ఆదిత్య అయితే ఉదయాన్నే బయటికైతే వెళ్తాడు. ఏం చెయ్యాలో ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అప్పుడే సింహాద్రి అయితే కనిపించడంతో, అల్లుడు గారు మీరు ఇక్కడున్నారేంటి? మీరు కబురింపితే నేనే వచ్చేవాడిని కదా అంటూ అనగానే, మావయ్య గారు మీరు ఎంతోమంది పని వాళ్ళని పెట్టుకుంటారు కదా, నన్ను కూడా పెట్టుకోండి, నేను కూడా పని చేస్తాను అంటూ అనగానే, అయ్యో అల్లుడు గారు మీరు ఈ పనులేవి చెయ్యలేరు అల్లుడు గారు, దయచేసి మీరు ఈ పని మాత్రం ఇమ్మని నన్ను అడగొద్దు. మిమ్మల్ని కూలివాళ్ళ నేను చూడలేను. మీ కుటుంబానికి అవసరమైంది నేను చూసుకుంటాను. మీకు ఏదోటి జాబు దొరికేంతవరకు నేను చూసుకుంటాను మిమ్మల్ని అంటూ సింహాద్రి అయితే అంటూ ఉండగా, లేదు మావయ్య గారు, నేను ఒకళ్ళ మీద ఆధారపడి బ్రతకలేను. ఏదో కష్టమో నష్టమో ఏదోటి చేసుకొని నా భార్యని నేను పోషించుకుంటాను. నా కాళ్ళ మీద నేను నిలబడతాను అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. అయ్యో అది కాదు బాబు, మీరు ఈ పని చెయ్యలేరు. చిన్నప్పటి నుంచి రాజకుమారుల్లా పెరిగిన మీరు ఇప్పుడు ఇలా కూలి పని చెయ్యాలి అంటే ఎలా చేస్తారు అంటూ ఇక సింహాద్రి అయితే అడుగుతూ ఉండగా, లేదు మావయ్య, ఖచ్చితంగా చేసి తీరుతాను. ఈరోజు కష్టమవుతుంది, రేపు కష్టమవుతుంది, ఇలా 2-3 రోజులు చేస్తే ఖచ్చితంగా అలవాటైపోతుంది అంటూ ఇక ఆదిత్య అయితే అనగానే తప్పనిసరి పరిస్థితుల్లో సింహాద్రి అయితే ఇక ఆదిత్యని పనికైతే తీసుకుని వెళ్తాడు. అప్పుడే ఇక అక్కడ ఇటుకలు అన్నీ మోస్తూ ఉన్న ఆదిత్యని చూసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది సునంద అయితే. నీ పరిస్థితి ఏమైందిరా, నా మాట వినకుండా నువ్వు ఈ పరిస్థితికి వచ్చావు, ఇలా చెప్తేనైనా ఆనందిని వదిలేసి వస్తావు అనుకుంటే చివరికి ఇలా కూలి వాళ్ళ మారిపోయావు అంటూ సునంద అయితే బాధపడుతూ ఆనంది దగ్గరికి అయితే వెళ్తుంది. అప్పుడు ఇక ఆనందిని కలుసుకొని కోపంగా ఆనంది మీద అయితే అరుస్తూ ఉంటుంది. నా కొడుకుని ఒక కూలివాడిని చేశాము, వాడి జీవితం ఏమైపోవాలి అనుకున్నావు, ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటి అంటూ సునంద అయితే కోప్పడి వెళ్ళిపోగానే ఆనంది అయితే బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఆదిత్య అయితే వస్తాడు. అప్పుడు ఇక డబ్బులు తీసుకువచ్చి ఆనందికి ఇచ్చి, ఇంకో ఈరోజు నా కూలి, ఈ రోజుకి మనకి ఇంట్లోకి సరిపోతాయి కదా అంటూ ఇక ఆదిత్య అనగానే, ఆదిత్య గారు మీరు ఇలాంటి పనులు చేయడం నేను చూడలేను అంటూ ఇక ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. ప్రస్తుతానికి నేనున్న పరిస్థితిలో ఇది తప్ప వేరే మార్గం లేదు ఆనంది అంటూ ఇక ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. మార్గం ఉంది అంటూ అప్పుడు ఇక పురుషోత్తం అయితే రాగానే పురుషోత్తంని చూసి ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా, సార్ మీరు ఇలా వచ్చారేంటి, రండి లోపలికి రండి అంటూ ఆనంది అయితే పిలుస్తూ ఉంటుంది. అమ్మ ఆనంది, ఆదిత్య
మీ ఇద్దరు గురించి అన్నీ తెలుసుకున్నాను. మీ ఇద్దరు ఎంతో తెలివైన వాళ్ళు, ఎంతో టాలెంట్ ఉన్న వాళ్ళు. మీ టాలెంట్ అంతా ఇలా వృధా చేసుకోవడం నాకు ఇష్టం లేదు. మీరు ఒకరి మీద ఆధారపడి బ్రతకనని ఛాలెంజ్ చేసి వచ్చారని కూడా నాకు తెలుసు. అందుకనే చెప్తున్నాను, నేను పెట్టుబడి పెడతాను. వచ్చిన లాభాల్లో ఇద్దరూ సరిసగం తీసుకోవచ్చు. మీరు ₹1 కూడా పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. మీరు చేయవలసిందల్లా మీ టాలెంట్తో, మీ తెలివితేటలతో కంపెనీని ముందుకు తీసుకువెళ్ళడమే. దీనికి మీరు ఎటువంటి సర్టిఫికెట్స్ పెట్టవలసిన అవసరం లేదు. ఒకళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్స్ కానీ పేరు కానీ మీకు అవసరం లేదు అంటూ పురుషోత్తం అయితే చెప్తాడు. ఆ మాటకి ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా ఎంతగానో సంతోషపడుతూ ఉంటారు. మీరు చెప్పినట్టే చేస్తాము అంటూ ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా ఒప్పుకుంటారు. అప్పుడే ఇక ఆనంది ఆదిత్య మరుసటి రోజు ఉదయం నుంచి ఆఫీస్కి అయితే వెళ్ళడం మొదలు పెడతారు. ఆ విధంగా ఇక ఆఫీస్కి వెళ్తూ ఆనంది ఆదిత్యకి కంపెనీ ఎండీలుగా ఉన్నత స్థాయికి అయితే చేరుకుంటారు. ఇంతలో అప్పుడు ఈ విషయం తెలుసుకున్న జీవన్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదేంటి, వాళ్ళు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతే అడుక్కు తినడానికి తప్ప ఎందుకు పనిచేయరు అనుకున్నాను. ఆ రోజు అత్తయ్య గారిని రెచ్చగొట్టి, మా బావగారిని రెచ్చగొట్టి వాళ్ళిద్దరిని విడిపోయేలా చేశాను. మా బావగారు కట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోయేలా చేశాను. కానీ చివరికి ఏ విధంగా ఏ స్థాయికి వెళ్ళారో అంటూ జీవన్ అయితే ఇందుమతితో అంటూ ఉండగా అప్పుడే ఇంతలో ఇక ఇందుమతి అయితే చెప్తూ ఉంటుంది, ఆనంది చాలా తెలివైంది, గోడకు కొట్టిన బంతిలా తిరిగొస్తుంది, నువ్వు ఎన్ని చేసినా ఏం లాభం అంటూ ఇక అంటూ ఉండగా ఇంతలో జీవన్ అయితే చెప్తుంది, ఇప్పటి వరకు ఆనందిని బయటికి పంపించడానికి ఎన్నో చేశాను. పెళ్లి విషయంలో తప్పు లేకపోయినా, అసలు మీడియా వాళ్ళకి ఫోన్ చేసింది తను కాకపోయినా నేనే చేసి అన్నీ తన మీదకి నెట్టి ఇప్పటి వరకు వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడేలా చేశారు. ఇక ఇలా చూస్తూ ఊరుకుంటే లాభం లేదు. వెంటనే ఆనంది ఆదిత్య ఇద్దరినీ కూడా చంపేమని చెప్తాను. వాళ్ళిద్దరూ ప్రాణాలతో లేకపోతేనే నేను సంతోషంగా ఉండగలను. ఈ ఆస్తి కోసమే కదా ఇదంతా చేసేది. ఇప్పుడు వాళ్ళు ఆ స్థాయికి చేరుకున్నారు. రేపన్న రోజు నిజం బయటపడితే ఖచ్చితంగా మా అత్తగారు వాళ్ళిద్దరినీ తీసుకువచ్చి నెత్తిన పెట్టుకుంటుంది. అలా జరగడానికే వీల్లేదు. అలా జరిగితే నేను సహించలేను. వాళ్ళిద్దరిని ఇప్పుడే చంపించేస్తాను అంటూ ఇక జీవన్ అయితే ఇందుమతితో మాట్లాడుతుంది. ఇంతలో ఇక జీవన మాటలన్నీ సునంద అయితే వినేస్తుంది. అప్పుడే నిజం తెలుసుకుని ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఏంటి, ఆనంది ఏ తప్పు చెయ్యలేదా? తను తప్పు చెయ్యకుండానే ఇలాంటి శిక్ష పడిందా? అసలు నేను ఎంత దుర్మార్గురాల్లా ఆలోచించాను, ఎంత పాపం చేశాను. ఆనంది గురించి అందరూ కూడా చెప్తున్నా వినుకోకుండా నాది మొండి పట్టుదలంటూ వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేశాను. నేను ఎంత పాపిష్టిదాన్ని అంటూ సునంద అయితే కుమిలిపోతూ ఉంటుంది. ఇక జీవననైతే అరెస్ట్ చేయిస్తుంది సునంద. ఇంతకాలం నీ మాటలు నమ్మి నువ్వు చెప్పిన దానికల్లా తలాడించి ఒక వెర్రిదాల్లా ఉండిపోయాను. ఈ ఆస్తి మొత్తం నీ సొంతం చేసుకుని మమ్మల్ని చంపించాలని, నా కొడుకు కోడల్ని చంపించాలని చూస్తావా? అలాంటి నిన్ను ఎలా క్షమిస్తాను? నిన్ను ఎట్టి పరిస్థితిలో కూడా క్షమించే ప్రసక్తే లేదు. నువ్వు అసలు బయట ఉండడానికే వీల్లేదు. నువ్వు చేసిన తప్పులకి నీకు ఖచ్చితంగా శిక్ష పడి తీరవలసిందే. నువ్వు ఆనంది ఆదిత్య జీవితంతోనే ఆడుకోవాలని చూసావు. వాళ్ళ ప్రాణాలు తీయాలని చూసావు. నా పెద్ద కొడుకంటే నాకు ప్రాణం. వాడిని ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాను, కానీ వాడు వెళ్ళిపోయిన దగ్గర నుంచి నేను ఎంత నరకయాతన అనుభవిస్తున్నానో నీకు తెలుసా? అవేవి నీకు తెలియదు. అందుకనే చెప్తున్నాను విను. నువ్వు చేసిన తప్పులకి నువ్వు బయట ఉండడానికి వీల్లేదు. నువ్వు జైల్లో శిక్ష అనుభవించి తీరవలసిందే అంటూ జీవనకైతే ఊహించిన షాక్ ఇస్తుంది సునంద అయితే. ఇక జీవన్ అయితే అరెస్ట్ అవుతుంది. వెంటనే ఇక సునంద వెళ్ళి ఆనంది ఆదిత్య ఇద్దరికీ కూడా క్షమాపణ అయితే చెప్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే పాపిమా జీవన జ్యోతి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి.